సంబంధమైనటువంటి వ్యాపారం చేసేటి వారు అనగా రియల్ ఎస్టేట్ చేసేటి వారు వారి పనులు సకాలంలో జరగకపోయినా లేదా సరి అయిన సమయంలో వారి యొక్క భూములు అమ్ముడుపోయి వారి వ్యాపారం సరిగా జరగకపోయినా ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న తంత్ర విధానాన్ని చేసి మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఆ వ్యాపారంలో అఖండమైనటువంటి పురోగతి లభించి వారి వ్యాపార ఎదుగుదలకు తోడ్పడుతుంది. వ్యాపారం చేసేటి వారు వారి పనులు సరిగా జరగకపోయినా చింతించకుండా ఉండి ఇక్కడ మేము చెప్పబోయే మహాశక్తివంతమైనటువంటి చాలా సులువైనటువంటి ప్రయోగాన్ని మీకు మీరుగా చేసుకొని సుఖంతో జీవించగలరు. అవసరమైన వారు దీపావళి అమావాస్య నాడు కానీ లేదా ఏదో ఒక అమావాస్య నాడు ఉదయం ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి గ్రామదేవత ఆలయానికి వెళ్ళి అక్కడ ఆ యొక్క అమ్మవారికి జిల్లేడు పువ్వులతో మాలను తయారు చేసుకొని అమ్మవారికి అలంకరించవలను. ఒకవేళ జిల్లేడు పూలు దొరకకపోతే ఎండు కొబ్బరి చిప్పలను మాలగా తయారు చేయవచ్చు. ఆ ఎండు కొబ్బరి చిప్పలు 21 కానీ 54 కానీ 108 కానీ ఎవరి స్థితిని అనుసరించి వారు మాలగా చేర్చి అమ్మవారికి అలంకరించవచ్చును. తర్వాత ఇప్పుడు కింద చెప్పబోయే ఒక చిన్న పూజను మీ ఇంటిలో మీరే చేసుకొని ఫలితం చూసుకోగలరు. పూజకు కావలసిన సామాగ్రి ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కుసుమ నూనె, కొన్ని మందార పుష్పాలు, 50 గ్రాముల బెల్లం, కళ్ళ చక్కెర 50 గ్రాములు, పాలకోవా లేదా ఏదైనా పాలతో చేసినటువంటి తీపి పదార్థం 50 గ్రాములు. ఈ పైన చెప్పినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా సమకూర్చుకొని ఇప్పుడు చెప్పబో విధమున దీపదేవిని శాకాహారంతో భుజిస్తూ 11 రోజుల పాటు సాయం సమయమున పూజించవలేను. ముందుగా గోధుమ పిండితో ఒక ప్రమిదను, బియ్యం పిండితో ఒక ప్రమిదను, బియ్యం పిండి గోధుమ పిండిని కలిపి ఒక ప్రమిదను సిద్ధం చేసుకొని ఒక విస్తరాకులో బియ్యం పోసి ఆ పోసిన బియ్యాన్ని త్రికోణాకారంలోకి సర్ది త్రికోణాకారంలో ప్రమిదలను పెట్టి పైనుంచి కింది వరుస క్రమంలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కుసుమ నూనె పోసి వెలిగించవచ్చు. ఆ త్రికోణాకారం మధ్యలో హూం అనే అక్షరాన్ని పసుపుతో రాసి పూజించవలేను. ఇక్కడ ఇవ్వబోవు సిద్ధమంత్రాన్ని మానసికంగా 111 సార్లు జపించడం. ఈ మంత్రానికి ఎటువంటి ఉపదేశం లేకున్నా హాయిగా జపం చేసుకోవచ్చు. మంత్రం ఓం అమృతే విలభికృతే జీవమోహిని కార్యం కుల్లం కుల్లం స్వాహ. మరొకసారి ఓం అమృతే విలభికృతే జీవమోహిని కార్యం కుల్లం కుల్లం స్వాహ. ఈ మంత్రాన్ని మానసికంగా 111 రోజులు జపిస్తూ ఉండండి. మీ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తుంది. ఈ దీపదేవి మంత్రం చాలా
శక్తివంతమైనది. ముఖ్య విషయం ఏమిటంటే ప్రమిదలు ఏ రోజుకు ఆ రోజే తయారు చేసుకోవాల్సి వస్తుంది. ముందు రోజు చేసినటువంటి ప్రమిదలను ప్రసాదాన్ని ఏదైనా నదిలో గాని లేదా గోవుకు గాని పెట్టగలరు. ఎటువంటి ఏమరపాటుగా మాత్రం ఉండకండి. శుభం భూయాత్.